విషయం పోయి 50,000 ఇప్పించింది. అప్పుడు తిరుపతి పోతున్నాము పెట్టి వచ్చాము. ఐసిఐసిఐ బ్యాంకు 2 క్లబ్ అయినది చూడు అది. మళ్ళీ మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తే తీసింది దాంట్లోకెళ్ళి బంగారం తీసి సంగారెడ్డిలో పెట్టొచ్చింది. 1 షెల్లే సంగారెడ్డిలో బ్యాంకులో చేస్తుందట, ఆడ లాకర్ కొని పెట్టొచ్చింది. ఇక మేము చేసే పాపం కాదు ఆమెకు. ఇక పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఎవరు పట్టించుకొని చెక్ చేయలే. నాకు ఇప్పింది ఇవాళ ఇవ్వకుంటే రేపు నేను కళ్యాణ మండపంలో పోయి ఇష్టం దాసి వస్తా. మాకున్నది కూడా అదే నిజం, చేయాలి ఆ పని. ఏం బతుకులు ఇంత కష్టపడ్డ బతుకులు, ఇంత హింసిన బతుకులు, పొడగొట్టుకున్న బతుకులు ఎందుకు? అది నా బిడ్డ లాకర్లో పెట్టాము, ఇంట్లో ఎవరు ఉండరు, తాళం వేసిపోతాము అని పెట్టినాం. తిరుపతి అది కూడా వచ్చింది, వాడు కూడా వచ్చిండు, అందరం వచ్చినాం. తెల్లారి బంగారం అడిగితే నాకు ఇవ్వలేదు. అయ్యో ఎవరికి ఇచ్చిన నీకు గట్లా అంటావు ఎందుకు? లేదు నీకే ఇచ్చినంటే ప్రూఫ్ తీసుకురా. ఎవరు తేవాలి సార్ ప్రూఫ్? లేదు, ఎవరు అడిగితే వాళ్ళు ప్రూఫ్. తల్లి బిడ్డలకు ప్రూఫ్ ఎక్కడిది? అట్లా పద్ధతిగా అట్లా తల్లి బదనాం పెట్టది, దొంగతనం పెట్టది, ఇచ్చే వాళ్ళని అట్లా ఏడిపించుకోకు అంటే ఎవరు మీకు కంటే అలా మిక్కగాడు. నువ్వు చూసినావా? పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు పట్టించుకోలేదు. లాకర్ చెప్పినాం పోలీసు వాళ్ళకు, పలానా లాకర్ బ్యాంకులు ఉంటుంది, అడికెళ్ళి తీసింది, సంగారెడ్డిలో పెట్టింది. అది బ్యాంక్ ఆఫ్ బరోడా అందులో పెట్టింది. అందులోకెళ్ళి కూడా మళ్ళీ కంప్లైంట్ ఇస్తే అందులోకెళ్ళి కూడా తీసిందట. 3 మాటలు కంప్లైంట్ ఇచ్చినాం. ప్రూఫ్ లేని మేము చేయం న్యాయం, ప్రూఫ్ లేని మేము చేయం. ఎక్కడెక్కడికెళ్ళే ఫోన్లు చెప్పించుడు, మా ఫ్యామిలీ కూడా మీరు పట్టించుకోవద్దు. 3 మాటలు ఇచ్చినామయ్యా కంప్లైంట్. తిరిగి నెత్తి వాళ్ళ కొట్టుకున్నాం పోలీస్ స్టేషన్ ముంగట సాలించుకున్నాం. ఈ పిల్ల కానీ పెళ్ళి ఉంది, పెళ్ళి పట్టిస్తుంది,